వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరి మిత్రులు, అభిమానులు, శ్రోతలు, శ్రేయోభిలాషులు అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. పండగ ప్రత్యేకంగా ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన కథ మా ఇంటికి రండి వింటారు. సెల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నాను, ఒకదాని తర్వాత మరొకటి చూపుడు వేలు జరుపుకుంటూ. ఇప్పుడు ప్రతివాడు యూట్యూబ్లో హీరోయే. వంట, వార్పులు, కట్టు బొట్టు, సంస్కృతి, సంప్రదాయాలు, వాట్ నాట్ ప్రతిదీ ఇక్కడే దొరికేస్తున్నాయి. అలా గబగబా జరిగిపోతున్న నా కుడి చేతి చూపుడు వేలు టక్కున ఒక చోట ఆగిపోయింది. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. శ్రావ్యమైన పాట నేపథ్యంగా వస్తోంది. ఓ పెద్దాయన తెల్లని గ్లాస్కో పంచ కట్టుకుని పైన తెల్లని లాల్చీ కండువాతో పాటకి తగ్గట్టుగా అభినయిస్తున్నాడు. అతనితో పాటు ఓ పెద్దావిడ కూడా అందరికీ స్వాగతం అన్నట్టుగా నవ్వుతూ నించుంది. వెనక నుంచి ఒక గంభీరమైన కంఠంతో వాయిస్ ఓవర్ వస్తోంది. మీది పెద్దలనెదిరించిన ప్రేమ వివాహమా? పండుగ జరుపుకోవడానికి బంధువులెవరూ లేరా? ఈ మహాపట్నంలో, ఈ కాంక్రీట్ అడవిలో 26వ అంతస్తులో ఆకాశానికి అతి దగ్గరగా కాపురం ఉంటున్నారా? మొక్కా మొటికా పార్కుల్లోనూ, కాకి పిచ్చుకలని బర్డ్స్ శాంక్చురీస్లోనూ మాత్రమే మీ పిల్లలకు చూపించగలుగుతున్నారా? అయితే అలాంటి వారికి మా ఇల్లు ఎప్పుడూ ద్వారాలు తెరిచి స్వాగతం పలుకుతుంది. ప్రకృతి ఒడిలో అందమైన పరిసరాల మధ్యనున్న మా ఇంటికి రండి, ముందుగా మమ్మల్ని సంప్రదించిన నలుగురికి మాత్రమే అవకాశం అంటూ ఇంకా ఏవో వివరాలు చెప్తున్నాడు. ఎందుకో ఆ రీల్ నన్ను ఆకట్టుకుంది. ఆ 3 నిమిషాల్లో వాళ్ల మాటలు, వాళ్ళు చూపించిన పరిసరాలు నన్ను భలే ముగ్ధుణ్ణి చేశాయి. ఆలోచనలో పడ్డాను. మర్నాడు ఉదయాన్నే కాఫీ కప్ అందిస్తూ నా శ్రీమతి ఉష, హే శరత్, ఈసారి 5 days సెలవులొచ్చాయి స్కూల్స్కి. ఏం చేద్దాం? నాకు కూడా లాంగ్ వీకెండ్. ఈ సంక్రాంతికి పిల్లలు ఎటైనా వెళ్దాం అంటున్నారు శరత్ అంటూ వేడివేడి కాఫీ అందించింది. ఏదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్రతి హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళిపోతాం? నలుగురం ట్రిప్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు? రాను పోను ఫ్లైట్ టికెట్స్కి, వెళ్ళిన చోట లాడ్జింగ్, బోర్డింగ్, ఇంకా షాపింగ్. అమ్మో, ఈసారి నా వల్ల అంత బడ్జెట్ కాదు. క్రితంసారి మలేషియా ట్రిప్ అప్ ఇంకా తీరనేలేదు అన్నాను విసుగ్గా. ఈసారి నేను కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తానులే, లేకపోతే ఈ సెలవులకి వీళ్ళని ఎంటర్టైన్ చేయడం నా వల్ల కాదు బాబు అంది ఉష. అబ్బా, ఇదో గోలైపోయింది పండగ వచ్చినప్పుడల్లాను అనుకుంటూ ఉండగా ఏదో మెసేజ్ వచ్చింది. ఫోన్ తీశాను. అప్పుడే నా బుర్రలో టక్కున నిన్న చూసిన రీల్ గుర్తొచ్చింది. రండి రండి, మీ రాక మాకెంతో సంతోషం సుమండి అంటూ ఆ పెద్దాయన నవ్వుతున్న ముఖమూ గుర్తొచ్చింది. గబ్బా గబ్బా నేను చూసిన రీల్స్ తిరగేశాను. చాలాసేపు కనబడలేదు. ఎలాగైతేనే వెతికి పట్టుకున్నాను. ఈలోపు మా శ్రీమతి వంటింట్లోంచి అట్లకాడతో దోశ మా వాడి ప్లేట్లో వేస్తూ, ఏంటి టికెట్ చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు అంది. నీకో రీల్ షేర్ చేశాను, చూసి చెప్పు, నీకు నచ్చితే ఆలోచిద్దాం అంటూ నా పనిలో పడ్డాను. మా వాడిని స్కూల్కి పంపించి రిలాక్స్ అవుతూ టీ తాగుతూ అడిగింది, ఇలాంటివి వర్కౌట్ అవుతాయా శరత్? ఈ రోజుల్లో ఇలా సోషల్ మీడియాలో పెడితే కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చి పడిపోరు. వాళ్ళందరినీ వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారట? కాస్త ఆసక్తిగా, కాస్త అనాసక్తిగా అంది. నేను కనుక్కున్నాను ఉషా, ఈ రీల్ 6 గంటలు మాత్రమే సోషల్ మీడియాలో ఉంటుందట. ఆ తర్వాత డిలీట్ చేసేస్తారు. ఈలోపు వచ్చిన ఫోన్ కాల్స్ ఎంట్రీల నుంచి 10 ఫ్యామిలీస్ని లాటరీ ద్వారా ఎంపిక చేసి 2 రోజుల చొప్పున 2 కుటుంబాలని ఆహ్వానిస్తారట. ఫోన్ చేస్తే ఈ వివరాలన్నీ చెప్పారు నాకు అన్నాను. ఓహో, అప్పుడే అన్నీ తెలుసుకున్నావన్నమాట. సరే, నీకు వాడు చెప్పినవన్నీ నచ్చితే వెళ్దాం అంది. ఈసారి సంక్రాంతి ఎలా జరుపుకుంటామో అనుకుంటూ కారులో 10 గంటల ప్రయాణానికి సిద్ధమయ్యాం. మా వాడేమో అబ్బా విలేజ్ టూరా అని మూలిగాడు. మా పాప మాత్రం అక్కడ ఫ్లవర్స్ దొరుకుతాయా అంది ఆశగా. ఓ బోలెడు అన్నాను.
దానికేమో పూలంటే పిచ్చి. అలా మా ప్రయాణం మొదలైంది. సూర్యాపేట దాటేసరికి పిల్లలిద్దరూ నిద్రలోకి జారిపోయారు. మా ఆవిడ మాత్రం ముఖం గంటు పెట్టుకుని కూర్చుంది ఎటో చూస్తూ. ఏంటి అలా కామ్గా కూర్చున్నావు అన్నాను తన వైపు చూస్తూ. తాను నా వైపు తీక్షణంగా చూస్తూ, నీకేమైనా అర్థమవుతోందా నువ్వేం చేస్తున్నావో? ఏదో యూట్యూబ్లో రీల్ చూసి పొలోమంటూ పండగ చేసుకోవడానికి పోతున్నావు. ఎవరైనా వింటే నవ్వుతారు అంది చిరాగ్గా. మనది లవ్ మ్యారేజ్ అన్నది అబద్ధమా? మనకి బంధువులు ఎవ్వరూ లేరు అన్నది నిజం కాదా? పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ని మిస్ అవుతున్నారా లేదా చూద్దాం. మనం అలాంటి పల్లెటూరు నేనాడు చూడలేదు కదా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నాను నింపాదిగా రోడ్డు మీదకి చూస్తూ. అయినా మనం ఎప్పుడు వెళ్ళే ట్రిప్స్లో కూడా మన ఉండే హోటల్ వాళ్ళు ఎవరైనా మన చుట్టాలా వీళ్ళు కాకపోవడానికి? ఏమోనబ్బా నువ్వు నీ పిచ్చి అంటూ వెనక్కి వాలింది ఉష. గూగుల్ మ్యాప్ చూపించినట్టుగా నా కారు వెళ్తోంది. చుట్టూ పంట పొలాలు, కొబ్బరి తోటలు, రోడ్డుకి ఇరువైపులా పంట కాలువలు, పొలాల్లో అక్కడక్కడ ఎగురుతున్న కొంగల బారులు, చల్లటి గాలి. ఏసీ ఆఫ్ చేసి విండో తెరిచాను. చల్లని గాలి ముఖానికి తగిలింది. సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు కాలు క్లచ్ మించి కదపడానికి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డంతా ఖాళీ. చల్లగాలి తగిలేసరికి ఉలిక్కిపడి లేచి చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ, వావ్ భలే ఉంది అంది నా శ్రీమతి ఆవలిస్తూ. ఆ మునిమాపు వేళలో పశువులు ఇళ్లకు చేరే వేళ చిన్న చిన్న పల్లెటూళ్ల మధ్య నుంచి సాగుతోంది మా ప్రయాణం. కల్లాపి జల్లిన వాకిళ్ళు, రంగవల్లులు దిద్దుతున్న లలనామణులు. దారిలో ఒక చిన్న పాక హోటల్ ముందు టీ కోసం ఆగాం. ఎండిన కొబ్బరాకుల మంట ఉన్న పొయ్యి మీద టీ కాచిచ్చాడు. మా ఆవిడ కాస్త మొహం అదోలా పెట్టి, పొగవాసన వస్తుందో ఏమో, నాకొద్దు బాబు అంది. ఏమీ రాదు, తాగి చూడు అన్నాను. వాడు చిన్న చిన్న గాజు గ్లాసుల్లో టీ పోసిచ్చాడు. మా ఆవిడ గ్లాస్ అందుకుంది. టీ రుచి అమోఘంగా ఉంది. అల్లం ఇలైచీల గుబాళింపు, బూరుగుపల్లి బెల్లం రుచి. మా ఆవిడ ముఖంలో కాస్త మార్పు కనిపించింది. బాగుంది అన్నట్టు బుర్ర అటూ ఇటూ ఊపింది. తనకిలాంటివి కొత్త. నేనింకా చిన్నతనంలో 1-2 సార్లు మా పెదనాన్నగారి భార్యతో కోనసీమ పల్లెటూళ్ళకొచ్చాను. తనైతే ఇంతవరకు గోదావరి నదినే చూడలేదుట. అక్కడే వేడివేడిగా వేస్తున్న పుణుకులు తిని మళ్ళీ మా ప్రయాణం మొదలెట్టాం. కారు గోదావరి పాయ వంతెన మీద నుంచి వెళ్తోంది. వంతెనకి ఇటు అటు నది, మధ్యలో ఇసుక మేటల మధ్య పెరిగిన రెల్లుగడ్డి, ఎదురుగా నారింజ రంగులో పడమటికి కుంగుతున్న సూర్యుడు. మా ఆవిడ పిల్లలు కారాపమని కిందకు దిగి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. సోషల్ స్టడీస్లో చదువుకున్న గోదావరి రివర్ ఇదేనా? మా అబ్బాయి అడిగాడు. కాసేపు కళ్ళారా ప్రకృతిని చూసి కడుపారా ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ బయలుదేరాం. అక్కడ్నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే వాళ్లు చూపించిన ఇల్లు. వీధి చివర్నుంది ఆ ఇల్లు. మేం కారు దిగేసరికల్లా 2 పంచ కట్టుకుని తలపాగా చుట్టుకున్న వ్యక్తులు చేతులు జోడించి నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించారు. కింద నేలంతా రంగురంగుల రంగవల్లులు, పందిరంతా మామిడి తోరణాలు, పెళ్లివారిల్లులా ఉంది. నేను లోపలికెళ్ళాను. ఇందాకటి వ్యక్తులు మా లగేజ్ తీసుకొచ్చి లోపల పెట్టారు. మొహమాటంగా నిలబడి చూస్తున్న మా ఆవిడ పిల్లల్ని 2 లంగావోణీలు వేసుకున్న అమ్మాయిలు సాదరంగా ఆహ్వానించారు. వీధి అరుగు మీద బంతిపూల రాసులు పోస్తున్నాయి. ఓ 2 కూర్చుని పూలమాలలు కడుతున్నారు. వీడియోలో కనిపించిన ఆయన ఎదురొచ్చి పలకరించాడు. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? లోపలికి రండమ్మా అంటూ. నర్సయ్య, కాఫీ పట్రా అని పురమాయించాడు. నేను, నా శ్రీమతి, పిల్లలు మొహమాటంతో మండువా లోగిలిలో వేసి ఉన్న చెక్క కుర్చీలో కూర్చున్నాం. అలాంటి కుర్చీల్లో కొన్నేళ్ల క్రితం టీచర్లు కూర్చునేవారట అమ్మ చెప్పేది. ఇప్పుడు అన్ని చోట్ల ప్లాస్టిక్ కుర్చీలే. ఇంతలో ఒకరు కొబ్బరి బొండం నీళ్లతోనూ ఒకరు కాఫీ గ్లాసులతోనూ మా ముందు నిలబడ్డారు. అందరం కట్టెల పొయ్యి మీద రాగి డేగిశాలో కాచిన వేడి నీళ్లతో స్నానాలు చేశాం. ఆ నీళ్ల వాసన ఎంత బాగుందో. మాలాగే ఆ రోజు మరో 3 కుటుంబాల వాళ్ళు వచ్చారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ఇంచుమించు అందరం ఒకటే వయసు వాళ్ళం. కుటుంబ నేపథ్యాలు దగ్గరగా ఉన్నాయి. కొద్దిసేపట్లోనే అందరం స్నేహితులమైపోయాం. ఇంతలో భోజనాలకు పిలుపొచ్చింది. పెరటి సావిడిలో మడత పెట్టిన జంబుఖానాలు పరిచారు. వాటి ముందు అరిటాకులు వేశారు. స్టీల్ గ్లాసుల్లో మంచినీళ్లు పోశారు.
ఇందాక మమ్మల్ని లోపలికి ఆహ్వానించిన వారే చకచకా వడ్డనలు చేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అన్నది కనిపించలేదు. కమ్మటి ఆకుకూర పెసరపప్పు, ములక్కాడలు వేసిన చారు, అరటికాయ కూర, టొమాటో పచ్చడి, సేమియా పరవాన్నం. చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తిన్నంత కమ్మగా అనిపించింది. పిల్లలు కూడా ఆవురావురుమంటూ అన్నాలు తిని మాకు కేటాయించిన గదిలో ఉన్న పందిరి పట్టె మంచం మీద హాయిగా నిద్రపోయారు. తెల్లని చాకింటి దుప్పట్లు కప్పింది ఇందాకటమ్మాయే. అందరి భోజనాలు అయ్యాక మండువా హాల్లో అందరం కూర్చుని తంబోలా ఆడుకున్నాం. కొందరు అంత్యాక్షరి ఆడుకున్నారు. ఆడవాళ్లంతా కబుర్లలో పడ్డారు. మమ్మల్ని ఆహ్వానించిన పెద్దాయన కూడా మాతో పాటు కూర్చున్నారు. ఆయన పేరు ప్రతాపరావుట. మధ్యలో నరసయ్య అందరికీ అల్లం టీ అందించాడు. రాత్రి 12 దాకా అలా సరదాగా కాలక్షేపం చేసి అందరం ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదిలోకి వాళ్ళం వెళ్ళి పడుకున్నాం. ఇంత మంచి చోటుకు తీసుకొచ్చినందుకు మా ఆవిడ నాకు థ్యాంక్స్ చెప్పింది. తెల్లవారుజామున 4 గంటలకే నరసింహ తలుపు కొట్టాడు. భోగి మంట వేస్తున్నారు సార్, అందరూ స్నానాలు చేసి రండి అంటూ చెప్పి వెళ్ళాడు. ఇల్లంతా ఒకటే హడావిడి. అందరూ పెరట్లో ఉన్న బాత్రూంలలోనూ బావి దగ్గర స్నానాలు కానిచ్చి తయారయ్యారు. కాసేపటికి అందరూ భోగి మంట చుట్టూ చేరారు. ఆవు పిడకలతో గుచ్చిన దండలు పిల్లలందరికీ ఇచ్చారు మంటల్లో వేయడానికి. ఆ తర్వాత వేడివేడి కాఫీ, ఉప్మా అందరికీ అరిటాకుల్లో వేసి వడ్డిచ్చారు. ఇంట్లో అయితే ఎప్పుడూ ఉప్మాయేనా అంటూ సణుక్కునేవాణ్ణి. కానీ ఇక్కడ ఎంతో ఇష్టంగా తిన్నాను. బాగా తెల్లవారాక చుట్టుపక్కలున్న తోటలకి, ఆలయాలకి వెళ్ళొచ్చాం. మధ్యాహ్నం కడుపు నిండా మృష్టాన్న భోజనం. సాయంత్రం ఆ ప్రాంతంలో దొరికే కొబ్బరి గుడ్లు, తేగలు లాంటివి స్నాక్స్గా తిన్నాం. రాత్రి తేనె పానకంలో నానబెట్టిన గారెలు టిఫిన్గా పెట్టారు. గంటకోసారి ప్రతాపరావు గారు వచ్చి ఇక్కడంతా సౌకర్యంగా ఉందా, ఏమైనా కావాలా అంటూ ఆప్యాయంగా అడుగుతూనే ఉన్నారు. సాయంత్రం ఆ వీధిలో ఉన్న ముత్తైదువులంతా కలిసి పిల్లలకి భోగిపళ్ళు పోశారు. మర్నాడు సంక్రాంతి కావడంతో ఆ రోజు రాత్రి ఆడవాళ్లంతా కలిసి ఓ గదిలో పెద్ద బొమ్మలన్నీ పేర్చి కొలువు పెట్టారు. సంక్రాంతి నాడు ఉదయాన్నే టిఫిన్ తిని ఊరి చివర గోదావరిని మా కార్లతో సహా పంటిలోకెక్కి అవతల ఒడ్డున ఉన్న పురాతన ఆలయాలను, లంక గ్రామాలని చూశాం. కొబ్బరిపీచుతో తయారయ్యే వస్తువుల పరిశ్రమలు, ప్రాచీన బౌద్ధ ఆరామాలు చూశాం. ఇక మర్నాడు కనుమ. ఆ రోజే మా ప్రయాణం. ఆ రాత్రి ప్రతాపరావు గారిని కలిశాను. సాదరంగా ఆయన నన్ను వారి గదిలోకి ఆహ్వానించారు. కూర్చుని, సార్, ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు రాత్రవుతుందో తెలియకుండా, ఎందుకని దేని వెంట పడుతున్నామో అర్థం కాకుండా బతికేస్తున్న మాకు ప్రకృతికి దగ్గరగా కావలసినంత పచ్చిగాలి పీల్చుకునేలా కడుపారా స్వచ్ఛమైన బువ్వ పెట్టి మాకు మా సొంత బంధువుల కంటే ఎక్కువగా మర్యాదలిచ్చారు. ముఖ్యంగా ఎవరో తెలియని మనుషుల మధ్య ఎంతో సంబరంగా ఈ పండుగని పెద్ద ఉత్సవంలా జరుపుకున్నాం. మా అమ్మ పోయాక నాకు సంక్రాంతి తెలీదు. అంటే దాదాపు 20 ఏళ్ళు పైనే. ఈ ఇంట్లో ఉన్నంతసేపు నాకు మా అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టే ఉంది సార్ అన్నాను కాస్త ఎమోషనల్గా. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన నవ్వుతూ నా వైపే చూస్తున్నారు. నా గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది. నిజం సార్, నేను ఆ రీల్ చూడడం అన్నది నా అదృష్టం. డ్రాలో నా నంబర్ రావడం మరింత ఆనందం. మీరందించిన ఆప్యాయత, ప్రేమ ఎంతిచ్చినా తీరదు సార్. ఇలా వెళ్తున్నామని మా స్నేహితుడు ఒకడికి చెప్తే, భలే బాగుందిలే, ఇదో కొత్త వ్యాపారం, పల్లెటూళ్ళలో పెంకుటిల్లుంటే చాలు, డబ్బులు అన్నాడు సార్. కానీ నేను చూసిన వీడియోలో మీరు చెప్పిన మాటల్లో నిజాయితీ, స్వచ్ఛత కనిపించాయి. ఇంకా మరి మాట్లాడలేకపోయాను. ఎప్పుడొచ్చిందో మా ఆవిడ ఆయనకు కన్నీళ్లతో చేతులు జోడించి, నాకు పుట్టింటికి పండగకొచ్చినట్టే ఉంది సార్. వీడియోలో కనిపించి అందర్నీ ఆహ్వానించిన మేడం గారే కనపడలేదు, ఎక్కడున్నారు అని అడిగింది. అప్పుడు నోరు విప్పారాయన. ఆవిడ చనిపోయి 4 ఏళ్లయిందమ్మా. నేను ఒంటరిని. వీడియోల్లో అదేదో టెక్నాలజీ వాడి తయారు చేశాడు నా స్నేహితుడు.
ఊరంతా నా వెంటే ఉన్న ఏదో తెలియని వెలితి. పెద్ద జమీందారులమేం కాకపోయినా కొంత వ్యవసాయం ఉండేదమ్మా. పెద్దలిచ్చిన ఈ ఇల్లు, ఉన్న ఒక్కగానొక్కడు ఎంఎస్ చదవడానికని అమెరికా వెళ్ళినవాడు అక్కడ అమెరికా అమ్మాయినే పెళ్లి చేసుకుని ఉండిపోయాడు. వాడి చదువుకి వ్యవసాయపు భూమి కైంకర్యమైంది. ఇక ఇల్లొక్కటే మిగిలింది. పెళ్ళయ్యాక అమెరికా పిల్లని తీసుకుని ఒక్కసారి మాత్రం వచ్చాడు వాడు ఇక్కడికి. వాళ్ళకిక్కడ సౌకర్యాలు చాలక ఉన్న 2 రోజులు టౌన్లో హోటల్లో ఉండి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు. నేను వాడిని తప్పు పట్టనమ్మా. మా పెంపకంలోనే లోపం ఉందేమో. ఒక్కడే అని చెప్పి అడిగినవన్నీ ఆగమేఘాల మీద అమర్చేవాళ్ళం. అమెరికా వెడతానంటే అదేదో మాకు పెద్ద గుర్తింపుగా భావించి సంతోషంగా పంపించాం. ఆ తర్వాత వాడు మాకే అందకుండా పోతాడని ఎప్పుడూ ఊహించలేదు. అలాగని పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఇలానే ఉంటారని కాదమ్మా. అదిగో అప్పుడే అంటూ ఆగారు ఆయన. మా ముఖాలలో బోలెడు ప్రశ్నలు. ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పసాగారు. ఈ ఇల్లుందే, ఇది నా భార్యకి వాళ్ళ పుట్టింటి ద్వారా సంక్రమించిన ఆస్తి. వాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇల్లు వాడి పేర రాయించుకున్నాడు. నా భార్య కన్న ప్రేమతో అడిగిన వెంటనే వాడి పేరు మీద దస్తావేజులు మార్చేసింది. అప్పుడే వాడు ఈ ఇంటి దూలాలు వాసాలు లెక్కపెట్టాడు. టేకు రేటెంత, స్థలం విలువెంత అని వాకపు చేశాడు. ఇల్లు అమ్మేసి ఆ డబ్బు పట్టుకెళ్ళి అమెరికాలో ఇల్లు కొనడానికి వాడుకోవాలని వాడి ప్లాను. ఆ నోటా ఈ నోటా ఈ మాట విన్న వాళ్ళ అమ్మ నిర్ఘాంతపోయింది. అప్పటికే అనారోగ్యంతో ఉందేమో. ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించి వెళ్ళిపోయింది. విషయం వాడికి చెప్పాను. ఇప్పుడు బిజీ రావడానికి కుదరదు, కర్మకాండలు మీరు చేసేయండి, ఈసారి నేను వస్తాను అన్నాడు. ఈసారంటే అడిగాను. అదే మీరు పోయినప్పుడు అన్నాడు నసుగుతూ. ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఆ తర్వాత వాడితో నేను మాట్లాడలేదు. ఈ మధ్య తెలిసింది, ఊళ్ళో ఎవరికో ఫోన్ చేసి చెప్పాడట, మంచి బేరం ఉంటే చెప్పు, ఇల్లు అమ్ముతాను అని. నా కోసం కాకపోయినా ఈ ముంగిట్లో ఎన్నో కుటుంబాలు మా మామగారి కాలం నుంచి కాపురాలున్నాయి. ఎంతోమంది ఇక్కడుండి టౌన్కి వెళ్ళి చదువుకున్నారు, వృద్ధిలోకి వచ్చారు. అందుకే నేనుండగా ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు. ఈ మాత్రం గూడు కూడా లేకుండా చేసుకోవద్దని నా స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకి నా ఇల్లు నేనే కొనుక్కోదలిచాను. డబ్బు కోసం ఈ వయసులో కష్టం చేయలేను కదా, అందుకనే ఇలా. దీనికి చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందమ్మా. ఈ విషయంలో నేను ఎలాంటి తర్కాలకి తావివ్వదలుచుకోలేదు బాధగా చెప్పారాయన. మా గుండెలు బరువెక్కాయి. చప్పున నా బ్యాగ్లోంచి చెక్బుక్లో ఒక లీఫ్ తీసి సంతకం చేసి బ్లాంక్ చెక్ ఇవ్వబోయాను. సార్, ఇది మీ ఆతిథ్యానికి ఖరీదు కట్టి కాదు, మీ ఆప్యాయతను కాపాడే ఈ ఇంటిని నిలపడానికి చేసే ఉడత సాయం అన్నాను. ఆయన చేత్తో చెక్కును నా వైపుకు తోస్తూ తల అడ్డంగా ఊపారు. నరసింహతో మాట్లాడండి అన్నారు. సెలవు తీసుకోవడానికి అన్నట్టు లేచాను. లంగావోణి అమ్మాయిలు ఏవో ప్యాకెట్లు తెచ్చి ప్రతాపరావు గారికి ఇచ్చారు. వీళ్ళు మా అన్నయ్య మనవలు, నాకెంతో అండాదండా వీళ్ళిద్దరూ అన్నారు. వాళ్ళిచ్చిన కవర్లు నాకు నా భార్యకి పిల్లలకి ఇస్తూ, ఇది మా ఊళ్ళోనే నేసిన ధోవతి, ఇది మా ఊరి మగ్గాలపై నేసిన జరీ చీర, పిల్లలకి స్నానానికి వాడుకునేందుకు నేత తువ్వాళ్ళు, ఇలా అక్కడికొచ్చిన అందరికీ ఇచ్చారు. పుట్టింటి నుంచి పంపుతున్నట్టు పంపుతున్నారు బాబాయ్ గారు అంటూ ఆయన పాదాలకు నమస్కరించింది నా భార్య. నేను పిల్లలు అనుసరించాం. ఏదో మీకు చెప్పాలనిపించి చెప్పాను, అందరికీ చెప్పలేంగా అన్నారాయన. ఎన్నో చోట్లకి వెళ్ళి ఎన్నో ట్రిప్పుల కోసం ఖర్చు చేసిన డబ్బులకి ఇది ఏమాత్రమూ లెక్కలోకి రాదు. ఆయన ఆశయం నెరవేరితే అదే 10,000. మళ్ళీ మళ్ళీ మా ఇంటికి రండి అంటూ అక్కడున్న వాళ్ళందరూ వీడ్కోలు పలికారు. పండగని పరమానందంగా జరుపుకున్నామన్న తృప్తితో తిరుగు ప్రయాణమయ్యాం. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన కథ మా ఇంటికి రండి విన్నారు.
వసంతవల్లరిలో పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈరోజు మీరు విన్న ఆ కథ పేరు మా ఇంటికి రండి. రచన శ్రీమతి గంటి ఉషాబాల. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.